ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు రాజకీయ సమీకరణాలు అతి వేగంగా మారిపోతున్నాయి. లోక్సభ ఎలక్షన్స్ మూమెంట్ ముందట అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు చెప్పుకుంటా పోతే కథ పెద్దగా ఉన్నది. అందరూ పోయి కాంగ్రెస్ గూటికి చేరుతారు. మొన్నటిదాకా అసెంబ్లీ మొదటి సెషన్ బడ్జెట్ సెషన్లో కాలికి గజ్జలు కట్టుకొని భూమికి బారడెత్తున చెంగున ఎగిరిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీలో ఉండి ఉద్యమ పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిన్నా ఎన్నో పోరాటాలు చేసినట్టు మాట్లాడిన కడియం శ్రీహరి ఆ రోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకు సించుకొని అరుచుకొని రాజగోపాల్ రెడ్డి మీద ఫైర్ అయిండు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి అసెంబ్లీ సెషన్స్ ముగిసిన ఒక నెల రోజులు కూడా కాలే. ఎంతో క్లీన్ షీటు, ఎంతో పేరున్నది, ఎంతో మంచి ఇమేజ్ ఉన్న కడియం శ్రీహరి చివరి దశ, తన రాజకీయంలోని తన వయసు చివరి దశలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది చాలామంది డైజెస్ట్ చేసుకోలేక జీర్ణించుకోలేక బాధపడుతున్నారు. కేవలం అతను జాయిన్ అయింది రాజకీయ లబ్ధి కోసమే, తన సొంత స్వలాభం కోసమే తప్ప ఏదో స్టేషన్ కనుపూరు ప్రజలకు న్యాయం చేయాలా, సేవ చేయాలన్న ఆలోచన ఏడను లేదు. తన పార్టీ కార్యకర్తలు, తన పార్టీ లీడర్లే చెప్తుర్రు, తన కార్యకర్తలందరూ తనను నమ్మి తనను అనుసరించిన వాళ్ళే చెప్తుర్రు కడియం శ్రీహరి ఎంత దారుణంగా మమ్మల్ని మోసం చేస్తాడని అనుకోలే. కడియం శ్రీహరి అసలు ఇంత వక్రబుద్ధి, ఇంత నీచమైన బుద్ధి అతనికి ఎందుకు వచ్చింది? అసలు ఆయన ఒక మంచి పేరు సంపాదించుకున్న అతను తను కూర్చున్న చెట్టు కొమ్మను తనే నరుక్కున్నట్టు తన రాజకీయ భవిష్యత్తు అనే కొమ్మను తనే నరకేసుకుంటుండు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏమైనా తక్కువ చేసిర్రా? ఏం తక్కువ చేయలే. తనకి ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం ఇచ్చిండు, తనకి డిప్యూటీ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండు, విద్యాశాఖ క్యాబినెట్ మినిస్టర్ పోర్ట్ఫోలియో ఇచ్చిండు. అరే ఇంత బాగా చూసుకున్నాడు. 8 నుండి 12 కోట్ల రూపాయలతో కడియం శ్రీహరికి నివాస భవనము అత్యాధునికమైన హంగులతో అందించిన అద్భుతమైన భవనాన్ని కడియం శ్రీహరి గారికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చినారు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అట్లా కావాల్సిందే. ఎందుకనంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటోడు ఎక్కడ కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడానికి ఎవరికి టికెట్లు ఇవ్వలే, ఎవడిని కూడా లేపలే, ఎవరికి కూడా మంత్రి పదవులు ఇవ్వలే, ఎవరికి ఎమ్మెల్యే పదవులు ఇవ్వలే, ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వలే, ఎవరికి ఎంపీ ఇవ్వలే. అప్పనంగా దొడ్డిదారు నచ్చిన ప్రతోడికి పదవులు అంటగట్టడం వలన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క తన దీనమైన స్థితి తానే దిగదార్చుకున్నది అనేది జగమెరిగిన సత్యం. ఆ రోజు కడియం శ్రీహరిని తీసుకోవాల్సిన అవసరం పార్టీకి లేదు. ఎందుకంటే అప్పటికే టీఆర్ఎస్ పార్టీలో అప్పటికే ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఎంతోమంది నాయకులు ఉన్నారు. అది ఎంతో మంది తెలివితేటలు, రాజకీయ ప్రాబల్యం కలిగిన వారు, రాజకీయ పరిజ్ఞానం కలిగిన రాజకీయ కోవిదులు కూడా ఉన్నారు. అలాంటి టైంలో కడియం శ్రీహరి తీసుకొచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అంటే ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టినాడో, ఈరోజు నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా కేసీఆర్ వెన్నుపోటు పొడిచి కడియం శ్రీహరి తన సొంత కూతురి కోసం కేవలం ఎంపీ పదవి ఆశపడిన కేసీఆర్ ఇచ్చిండు. కడియం శ్రీహరికి ఎంపీ పదవి కూడా ఇచ్చిండు. ఎంపీ పదవిని ఆరూరి రమేష్ ఆశిస్తే ఆరూరి రమేష్కు కాదని చెప్పేసి ఈ యొక్క కడియం శ్రీహరి గారి కూతురికి ఇచ్చినా కూడా కడియం శ్రీహరి వెన్నుపోటు పొడిచి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బు కమ్ముడు పోయి, అధికారానికి అమ్ముడు పోయి, పోర్ట్ఫోలియోలకు అమ్ముడు పోయి ఏం ఆశ చూపినారో ఏం కథనో అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నా కూడా నిజంగా చీకటి రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకొని తన కూతురి భవిష్యత్తు కోసం కేవలం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి దొంగల చేతులు దొంగలని మాట్లాడుతూనే దొంగలు ఏకమైనారని మాట్లాడిన కడియం శ్రీహరి ఈరోజు దొంగల గూటిగా చేరిండు. తీర్మార్ మల్లిగాడు వెళ్ళి కడియం శ్రీహరిని సన్మానిస్తాడు. కడియం శ్రీహరిని సన్మానిస్తాడు తీర్మార్ మల్లిగాడు. అదే తీర్మార్ మల్లిగాడు బీఆర్ఎస్ను ఎంత నష్టం పాలు చేసిండో అందరికీ తెలిసిందే. ఇలాంటి వాళ్ళు అంత వెళితేనే ఇంకా బీఆర్ఎస్ పార్టీగా స్ట్రాంగ్గా బలపడుతుంది అని చెప్పేసి సామాన్య ప్రజల యొక్క మాటగా నేను చెబుతున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇలాంటి వాడు ఆశతో అధికార దాహంతో వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు
ఇలాంటి వాళ్ళంతా అధికార దాహం కోసం వచ్చిన వాళ్ళే తప్ప వేరే దానికోసం వచ్చిన వాళ్ళు అయితే కాదు. ఈరోజు తుక్కుగూడలో మరి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఇటు చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు 15 మంది ఎమ్మెల్యేలు వస్తారని, అటు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు 28 మంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారని, అటు చూస్తే మరి ఈనాడు పేపర్లో వేరే పేపర్లో రాస్తారు 12 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నుండి పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడానికని. మరి శుద్ధపూస ముచ్చలు చెప్పిన రేవంత్ రెడ్డి అటు కేసీఆర్ గారు కనుక వలసలను తన పార్టీలోకి లాక్కోవాలి ఎమ్మెల్యేలను కనుక చూస్తే ఇక నేను ఎంతటికి తెగిస్తానో నాకే తెలియదని శుద్ధపూస ముట్టలు చెప్పి అసలు కేసీఆర్ గారు అలాంటి వాటిని ప్రోత్సహించిన నువ్వే గేటు తెరిచినావు, నీ గేటు తెరిచి అందరూ లాక్కుంటాను. బీఆర్ఎస్ పార్టీకి ఎట్లయితే ప్రాబ్లం ఏర్పడి ఈ రోజున తానే ఏ విధంగా నష్టం వాటిల్లిందో బీఆర్ఎస్ పార్టీకి, అలాంటి నష్టం భవిష్యత్తులో కాంగ్రెస్ కూడా జరగబోతుంది. ఎవడిని పడితే వాడిని చేర్చుకుంటే ఇదే అవుతుంది. మనోడెవడు మందోడెవడో చూడాలి పార్టీలా. కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏడ్చినోడు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం 10 సంవత్సరాలు లేకున్నా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి జైళ్ళ పాలై పోలీసు లాంటి దెబ్బలు తిని అక్రమ కేసులు మీద వేసుకొని పార్టీని బతికించినోడు ఉన్నాడు. వానసంటోని చూడండి. ఎందుకే ఈ ముసలోని ముడికొని పట్టకచ్చేసి అధికారం కోసం ఆశపడ్డని తీసుకొచ్చి అందులానికి ఎక్కించుడు, ఆడి వల్ల ఇరిగింది పొరిగింది చూడండి. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వరంగల్ ఎంపీ సీటు పదవి ఆరూరు రమేష్దే. ఆరూరు రమేష్ వరంగల్ ఎంపీగా గెలవబోతాను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఆరూరు రమేష్కు తిరుగులేదు. ఆరూరు రమేష్ స్వయాన మాదిగ నిక్కచ్చైన మాదిగ సామాజిక వర్గం బిడ్డ. మాదిగులనే గెలిపించాలి, ఏ మాదిగ ఉపకులాలను కూడా గెలిపించకండి. మాదిగ అయినా మంచి వ్యక్తి, మంచి లీడర్, ఎవరితో లొల్లు పెట్టుకోనోడు, రాజకీయ కల్మషాలు లేనోడు, అస్సంటోడికి ఓటేయండి. ఎందుకు నేను ఇంత చెప్తున్నా అంటే ఆయన ఏదో మనకు చెప్పించుడు కాదు. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కటి స్వార్థ రాజకీయ నాయకుడే. ఈ ఆరూరు రమేష్ను కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళగొట్టించిందే కడియం శ్రీహారి. ఈరోజు ఆరూరు రమేష్ అంటేనే కేటీఆర్కి, హరీష్ రావుకి, కేసీఆర్కి దగ్గర వ్యక్తి. ఆ ముగ్గురు వ్యక్తులతో ఎలాంటి సత్సంబంధాలు లేకుండా, ఆ ముగ్గురు వ్యక్తులతో కమ్యూనికేషన్ లేకుండా చేసిందే కడియం శ్రీహారి ఆరూరు రమేష్ని. కాబట్టి మిత్రులారా, నేను ఇప్పుడే చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు నచ్చిన నాయకుడికి ఓటేయండి. కానీ ఈ పార్టీలు మారి అధికార దాహంతో, అధికారం లేకపోతే తల్లడిల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేలే కావచ్చు, ఎవడిని కూడా మీరు ఖచ్చితంగా గెలిపించకుండా ఓడగొట్టండి. వారికి తగిన బుద్ధి మీరు చెప్పండి. ఎందుకంటే ఈ రోజున చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు అంటే ఎక్కడ చూసినా కానీ బీడు భూములు కనిపిస్తాయి. భూములు నెర్రలు వారినాయి, అసలు నీళ్లు లేదు. ఏడ చూసినా నీళ్ళ కోస, ఏడ పంటలు పండిన పరిస్థితి. గోదావరి జలాలు మొత్తం అడగంటిపోయినాయి. గోదావరిలోకి నీరు వచ్చేదే ప్రాణహిత నది ద్వారా. గోదావరి నది యొక్క ఉపనది, పెద్ద ఉపనది ప్రాణహిత. ఈ ప్రాణహితకి వెళ్ళిన నీరు ఎత్తుపోసుకొని గోదావరి జలాలు నింపితే మన అందరికీ కూడా దేవాదుల ప్రాజెక్టులు నీరు ద్వారా ప్రతి పల్లెన చెరువు రింపుతూ రిజర్వాయర్ల ద్వారా నీరును తరలిస్తారు. అలాంటి నీరును కూడా ఆపుతున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఎందుకయ్యా మీకు రైతులంటే ఎందుకు అంత కోపం, ప్రజలంటే ఎందుకు అంత కోపం? ఈ ప్రజలు ఇస్తేనే ఓటేస్తేనే మీరు గెలిచిలు కదా. రైతులు ఏమైంది? రైతులు మీకు ఎందుకు అంత అకస్సుగా, అంత హీనంగా కనిపిస్తారు? రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు అన్నటోడే దేశానికి వెన్నెముక అని చెప్పేసి ఎన్ని బుక్కులలో చదివేలే, ఎన్ని ఆర్టికల్లో చదివేలే. మీకు రియాలిటీ కూడా తెలుసు కదా. ప్రతి మనిషికి బుక్కడన్నం కంచంలోకి వస్తుందంటే రైతు కష్టపడితేనే, ఎండనక వాననక కష్టపడితేనే, చలికి ఓర్చుకొని కష్టపడితేనే ఒక 4 బియ్యం గింజలు వాళ్ళ పొలంలో పండి పంట బయటికి వచ్చిన తర్వాత నీకు అన్నం వెతుకుదారా కంచంలోకి వస్తాయి. ఇలాంటి ఆలోచన చేయని రాజకీయ నాయకుల్ని ఏమని పిలవాలి? చూడండి, కేసీఆర్ గారు ఒక మంచి మాట అన్నారు. అతను అధికారంలో లేకున్నా ఇదే విధంగా కనుక మీరు నీళ్ళ విషయంలో లొల్లి చేస్తే, ఇదే విధంగా నీళ్లను ప్రజలకు అండ్ రైతులకు ఇవ్వకుండా, పంట పొలాలకు సాగు నీటి పారుదల పంట పొలాలకు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే నేను డైరెక్ట్ వెళ్ళి గోదావరి జలాల కాడ చేరేసుకొని కూర్చొని ధర్నా చేస్తాను. ఎంత గడుచున్న మాట ఇది తెలుసా? ఆయన కమిట్మెంట్ ఉంది. రైతులంటే ఏంది, రైతుల వ్యవస్థ ఏంది, రైతుల బాధ ఏందని ఆయన ఒక కమిట్మెంట్తో పనిచేసిన వ్యక్తి. ఆయన వాళ్ళ పైన శాస్త్రీయంగా పరిశోధన చేసి ఎక్కడ ఏ ప్రాజెక్టు కడితే ఎక్కడ ఏ ప్రాజెక్టుతో లాభం అవుతుంది రైతులకు, రైతులు సస్యశ్యామలంగా ఉంటేనే సమాజం సస్యశ్యామలంగా ఉంటుందని ఆలోచన చేసిన మహానీయుడు కేసీఆర్ గారు. ఏదో చిన్న మిస్టేక్స్ ఉంటాయి, పొరపాటులు ఉంటాయి కావచ్చు, కానీ అంత మాత్రాన ఒక మంచి పరిపాలకుని పోగొట్టుకున్నామని చెప్పేసి మీరు బాధపడుతున్న రోజులు ప్రతిదినం మనం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి అనేటైనా చాలా నీచమైన పాలన చేస్తాడు.
పరిపాలనలోకి వచ్చి 3 నెలలు దాటినా కూడా ఎక్కడ కూడా ఏడ కూడా రైతు రుణమాఫీ లేదు. ఎట్ ఏ టైం 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాను, రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు. ఏడ చూసినా కానీ వాళ్ళకు పాపం రైతులకు రైతు బంధు రాని పరిస్థితి. పంట పొలాలు ఎండిపోతానే నీళ్లు లేక, కరెంటు కష్టాలు, బాయిల కాడ కరెంటు కట్ అవుతుంది, ఇళ్ళల్లో కరెంటు కట్ అవుతుంది, ఇండస్ట్రీయల్లో కరెంటు కట్ అవుతుంది. ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు పక్కన పెట్టుకొని ఆయన ఢిల్లీ టూర్ అంటాడు, కాశ్మీర్ టూర్ అంటాడు, పంజాబ్ టూర్ అంటాడు, అక్కడ పోతే బెంగళూరు టూర్ అంటాడు. ఈ విధంగా టూర్లు వేసుకుంటా పోవడమేనా ముఖ్యమంత్రి గారి పని? ఎప్పుడు నువ్వు సమీక్ష నిర్వహించేది, ఎప్పుడు నువ్వు ప్రజల కోసం ఆలోచించేది, ఎప్పుడు నువ్వు పాలన మీద ఆలోచన చేసేదని నేను ప్రజల పక్షాన్ని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ చూడండి, అందరూ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ నుండి ప్రతి డైలీ మంచి మంచి వీడియోలు కంటెంట్తో మీ ముందరకు వస్తా. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది టీఆర్ఎస్గా మారబోతుంది. టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అనేది తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ. ఆ పార్టీ మనుగడ ఉండాలి, దాన్ని బతికించుకోవాలి. దాన్ని బతికించుకుంటేనే తెలంగాణ ప్రజల హక్కుల కోసం ప్రతిదీ వర్క్ చేయబడుతుంది. తెలంగాణ ప్రజల హక్కులు హరించే పార్టీలు బీజేపీ, కాంగ్రెసే, ఇతర పార్టీలు. కానీ తెలంగాణ అస్తిత్వం కోసమే పుట్టుకొచ్చిన పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి టీఆర్ఎస్ పార్టీ ఒక తల్లి లాంటి పార్టీని తల్లి రొమ్ము మీద గుద్ది పక్క సౌతి తల్లి దగ్గరికి పోతారా మీరు? నీకేం తక్కువ చేసింది కడియం సిఆర్? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నీకేం తక్కువ చేసింది చెప్పండి మీరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీకు అన్ని పదవులు ఇచ్చారు. అసలు నువ్వు ఎమ్మెల్సీగా ఉంటే కూడా నీకు గన్పూర్ నియోజకవర్గంలో తిరగడానికి కూడా నీకు అధికారం ఇచ్చింది. నీకు పోర్ట్ఫోలియో లేకున్నా ఒక పోర్ట్ఫోలియోని ఏర్పాటు చేసింది. ప్రతిదీ నీకు కూడా ఖచ్చితంగా నీకు కడియం సిఆర్ ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి రాబోతుంది. నువ్వు నిజం చెప్తున్నా, నీకు ఎంత మంచి పేరుందో ఆ పేరు నీ చేతులారా నువ్వే జడగొట్టుకున్నావు. నువ్వు స్వార్థ రాజకీయంతో నువ్వు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు కోసమే కాపాడుకోవడానికే నువ్వు కాంగ్రెస్లో పోయినావు. నువ్వు కాంగ్రెస్లో పోయినవైతే నువ్వు కేసీఆర్ మీద ఎందుకు ఆరోపణలు చేస్తావు? ఆయన చేసిన అవినీతిపైన, ఆయన చేసిన తప్పులపైన నువ్వేమంటున్నావు? ప్రెస్ మీట్లో నన్ను అడగకండి, నేను కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడను అని చెప్పేసి అంటున్నావు. ఎందుకంటే కేసీఆర్ నీకు ఒక తండ్రిలాగా నీకు రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్ పొలిటీషియన్గా నీకు అవకాశం కల్పించుండు. నీకు విద్యాశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, నీకు ఎమ్మెల్సీగా నీకు ఇల్లు కట్టించుండు, నీకు అన్నీ చేసిండు. నువ్వు పెట్రోల్ బంకులు పెట్టుకున్నావు, నీ బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని చెప్పి చాలామంది అంటారు. కడియం సిఆర్ గారు మీరు రాజకీయంగా సమాజ్ చేశారు, ఆరు రమేష్ని రాజకీయ సమాజ్ చేశారు. పల్ల రాజేశ్వర్ రెడ్డిని కూడా నువ్వు ఓర్వలే. పల్ల రాజేశ్వర్ రెడ్డికి కూడా కేటీఆర్ పైన, అదేవిధంగా హరీష్ రావుకి నువ్వు కంప్లైంట్ చేసినావు. నువ్వు మొత్తం బీఆర్ఎస్ పార్టీని వరంగల్లో లేకుండా చేసిందే నువ్వు. నీకు ఎర్రబెల్లి దయాకర్ రావుకున్న దారుణమైన కక్ష సాధింపుల వల్ల ఎర్రబెల్లి దయాకర్ కూడా ఓడిపోగొట్టింది నువ్వే. ఇన్ని చేసిన అతి దారుణమైన వ్యక్తివి నువ్వు. అతి త్వరలో పరాజయం ఎదుర్కోబోతున్నావు. ఆ ఘోరమైన పరాజయంలో నువ్వు కొట్టుకోబోతున్నావు. ఇదే అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ఇంతవరకు మన ఛానల్ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.